హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే తాగే కొద్దీ తాగాలనిపించే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చక్కగా టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం మనం దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ పాయసం వచ్చేసి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలి అంటే ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఎంతో కమ్మగా తాగే కొద్దీ తాగాలనిపించే పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని 1-2 సార్లు నీట్గా కడిగిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. నేను ముందుగానే నానబెట్టుంచాను. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని మనం తీసుకున్న పప్పుని కుక్కర్లో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పప్పు వేయించుకుని తీసుకుంటేనే పాయసంలోకి కమ్మటి టేస్ట్ అనేది వస్తుందండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని 1-2 సార్లు నీట్ గా కడగాలి. గరిటితో తిప్పుతూ ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ తీసేసుకుని పప్పు ఉడికించుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకుని పప్పు ఉడికించుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 3 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి మరొక స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని వాటర్ వేసుకుందాము. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయండి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేలోపు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఒక 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలండి. చూసారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. పప్పు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. నేను తీసుకున్న పాలు వచ్చేసి ముందుగానే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. పాలు వేసుకున్న తర్వాత గరిటతో ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలు కాస్త చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు కాస్త మరిగి చిక్కపడేలోపు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. బెల్లం కరిగించుకోవడానికి మరొక స్టవ్ వెలిగించుకుని గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగించడానికి కాస్త వాటర్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లాన్ని కాస్త కరిగిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, బెల్లం ఇలా కరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదండి, పాయసం కూడా చక్కగా మరిగి ఈ విధంగా చిక్కబడాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఇలా లైట్ గా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం వేసేసుకుందాము. బెల్లం కరిగించుకున్న తర్వాత వడపోసుకుని వేసుకోవాలండి. బెల్లం పాకం పూర్తిగా పాలల్లో కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. యాలకుల పొడి బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని వేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి. మరో 3 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు పాయసంలో వేసేసుకుందాము. ఈ పాయసం వచ్చేసి చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు, లేదా వేడిగా తాగాలి అనుకుంటే 1 నిమిషం వేడి చేసి తాగితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో కమ్మగా నోరు ఊరించే పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ టేస్టీ పాయసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.